चक्कगा बेजामा देवर वातेने सामड़ा अपने मध्य में दी पेटेले मेल मेले से हाँ दो ही केक वायर संदर्भंगा चौको मैरिज डे चौको पुट्टिन रोज चौको आको मालूम छेनी काबट्टी ओनी दृष्टि अंगाला దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అని ప్రెజెంట్ వాక్యమే ప్రపణ దృష్టి రేణు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా अबे एक बात मर जाओ जेते लेदा मरगे जेते जातानी संतोषम पोंगिंदी कहीं गीत बोला तो कूरच भाई सामला जना बेट्टा नावड़ा संतोषम हम घरे आवड़ा कार्य जरिगिते हम से रो रहते मार बेट्टा ने ना अतरा संतोषम आया कस केले निगे काबट्टी నవ్వే చోట నవ్వాలి ఏడ్చే చోట ఏడవాలి ఏ సందర్భానికి సంబంధించింది ఆ సందర్భంలోనే మనం చేసుకుంటూ పోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఉత్తముడుగతో గొప్పవాడు మనకి ఆ కోయి గొప్పోడు కొని గొప్పవాడైన దేవుడు గొప్పగా చేస్తే తప్ప గొప్పవారు ఎవరు కాలేరు ఆయన చేయాలి గొప్ప మన వల్ల కాదు ఎందుకంటే ఆయన గొప్పవాడు గనుక గొప్పవారినిగా చేయగలడు ఎవరినైనా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి రుచి రుచి దేఖన మాలం కర్రనొగుతాయి खावनजू आचो चकन कोणी किया गए खावनजू कनीसम चाटनजू आचो चकन कोणी किया गए कदा देव सदा इतराज गचे ओन अपन रुचि देखन मालम करेनो गचे హల్లెలూయా కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయం 8వ వచనం ఈ మాట సెలవిస్తా ఉంది కీర్తనల గ్రంథం 34:8 కాయకన్సే యెహోవా అనగా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు अपन సేవన కత్రాయికో ధన్యులం భాగ్యవంతులం అదృష్టవంతులం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం చూసారా భక్తిహీనుల సమాజములలో నివసించుట కంటే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవా నీ ఆవరణములో ఉండుట మాకెంతో ఇష్టం మామిన కత్రాయికో ఇష్టం కాబట్టి తాతాని బ్యాటే సామాన్ హల్లెలూయా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఉంటారు కదా ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి మనం నిజంగా ఎంతో భాగ్యవంతులం దేవుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు హల్లెలూయా నా ప్రియమైన సంగమా నా ప్రభునామమును బట్టి తెలియజేస్తున్నాను మనమందరం ఎంతో భాగ్యవంతులం ఇప్పుడు కొట్టాలి చప్పట్లు దేవుని నామానికి హల్లెలూయా ఆమేన్ 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 చూడండి దేవుడు అంటున్నాడు దేవుడు గొప్పవాడని రుచి చూచి తెలుసుకోవాలంట కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దామా 46వ అధ్యాయం 8వ వచనం దేవుడు చేసిన కార్యములను వచ్చి చూడుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమంటున్నాడు ఆయన దేవుడు చేసిన కార్యాలను వచ్చి చూడండి దూరంగా ఉంటే మనం చూడలేం దగ్గరకు వచ్చి చూడండి అంటున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఆయన మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడని రుచి చూచి తెలుసుకోవాలి దేవుని కార్యాలను మాత్రం దగ్గరకు వచ్చి చూడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం దేక ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఉత్తముడని రుచి చూడటం లేదు కాబట్టి దేవుని కార్యాలను దూరంగా ఉండి చూడటం కాదు దగ్గరకు వచ్చి చూడమని దేవుడు అంటున్నాడు ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాయుటలో తన హృదయంలో ఉన్నటువంటి మాటలను తెలియజేస్తా ఉన్నాడు ఏంటిది అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యాలు మాత్రం చూడరు దేవుని కార్యాలు రుచి చూచిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని కార్యాలు
ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వస్తూ వెళుతూ ఉండే వారికి, దగ్గరున్న వాళ్ళకు తెలుస్తుంది. ఇంతకీ నువ్వు రుచి చూసావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను రుచి చూడనీయకుండా దేవుడు ఉండలేదు. రుచి చూయించాడు కాబట్టే నువ్వు సన్నిధిలో ఉన్నావు. ఇది మర్చిపోవద్దు. ఎలా రుచి చూచాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవస్థలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, దిక్కు దిశ లేనటువంటి పరిస్థితిలో దేవుడు తన రుచిని నాకు చూపించాడు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రుచి చూపించాడు. కనుకనే మనం ఆయన వైపుకు తిరిగాం. అది నీకే తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. ఎప్పుడు నీకు రుచి దొరికిందో, ఎప్పుడు దేవుడి మీద నీకు నమ్మకం కలిగిందో, ఆ రోజును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు రుచి చూపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, రుచి చూసిన మనతో ప్రభు అంటున్నాడు. ఏదో తెలియకుండా ఉన్న వారితో దేవుడు చెప్పడంలే, ఆయన సన్నిధిని అనుభవించిన మనతో, ఆయన కార్యాలను కన్నులారా చూచిన మనతో ప్రభు చెప్తున్నాడు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు అనగా దేవుని కార్యములను చూడటం లేదంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆచో సామణ్ణు ఆచో పరకను దేవుడు తన నోటిలో, తన హృదయంలో ఉన్న మాటలను ఈరోజు మనకు అందించాడు, సిద్ధపరిచాడు. ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అని నా ప్రభు గురించి ప్రజల గురించి, అంటే మన సంఘం గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన మాటలు దగ్గర 3 గంటలు పట్టింది నాకు ఇది. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఉదయాన్నే వస్తాను, ప్రార్థన చేసుకుంటాను, ప్రభు సన్నిధిలో ఉంటాను. నా దేవుడు నాకు అందిస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి అందిస్తూ ఉంటాడు. సిద్ధపరచుకుంటాను నా ప్రభు నామమున. ప్రభువా, ఈ వాక్యము సంఘంలో కార్యం జరిగించాలి. ప్రభువా, అందరి హృదయాలు తెరవబడాలి. తెలియని వారిగా, అజ్ఞానులుగా నా తండ్రి అయిన దేవా, నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలలో ఏ ఒక్కరు కూడా అజ్ఞానిగా ఉండకూడదు ప్రభువా. వాళ్ళు రుచి చూడాలి, ఆనందించాలి, సంతోషించాలి, బాగుపడాలి. హల్లెలూయా. నా ప్రభు ఇచ్చిన మాటలు ఇవి. చూడండి, అందరూ తమ సొంత పనులనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు మాత్రం చూడటం లేదంటున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వరకు నేను చదువుతాను, వినండి. ఎవరు కూడా చదవకండి, నేను చదువుతాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళే చోటికి నువ్వు రావాలంటే చాలా కష్టం అని అన్నప్పుడు శిష్యుడు చెప్తున్నాడు. చూడండి, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంటనే వస్తాను అని ఆయనతో చెప్పాను. నువ్వు కత్తెతాని జాచిగో వస్తాని మావ చుక్కతాని కోకచ యేసు ప్రభువునాయి. అందుకు యేసు ప్రభు చెప్తాడు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చే వరకు నాకు సెలవు ఇమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమంటే దేవుని పని చెయ్యి అని అనగా, ఏమన్నాడమ్మా? మృతులు मर जन तू काम फरे उठाला नाशनी पण मार काम अगड़िया तो मुख्य तू काम कर रखोगदेव ఈ రోజుల్లో అలాగెనకంటే మనం ఎలాంటి శబ్దం సమాధానం చెప్తాం तारियाड़ी मर जातो तो मालूम है तराप मर गो तो मालूम है तो नहीं तमार घर कुणी दगरी होता तो मालूम है तो उन्हें छोड़ देना माव के तारलारा అని చెప్తాం మనం నిజమేనండి అదే మాట నేనైతే అదే మాట అంట ఎవరే ఈ సందర్భంలో గనుక ఎవరైనా నాకు అలా అంటే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ మాట అన్నాడంటే ఎంత విలువైందో దేవుని పని చూడండి అంత విలువైన పని ఇది మనకి దేవుడు ఇచ్చాడు హల్లెలూయా ఏమంటున్నాడు ఆయన అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని వానితో చెప్పాను కాబట్టి మనం ఒకరోజు ఒక పాటను జ్ఞాపకం చేసుకుంటాం స్టార్టింగ్ రోజునే బాప్తిసం తీసుకున్న రోజున ఒక మాట అంటాం నా యేసు నీవే
వెంబడింతునని నేడేగా నిర్ణయించి తిని నే వెన్నుదిరుగన్ వెనుకాడన్ నా యేసుడు పిలిచిన శుభదినము నా ముందు సిలువ నా వెలుకలో కాశల్ నాదే దారి నా చుట్టూ విరోధులు నా వారెవరు నా యేసుని మించిన మిత్రువుల్ నాకీలలో కానిపించరని. ఎంత తీర్మానమో! నాకు యేసుని మించిన మిత్రులు స్నేహితులు నాకు ఇంకొకరు ఎవరు లేరు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నా యేసునే నేను వెంబడిస్తాను. నా ముందు సిలువ ఉన్నది, నా వెనుక లోకం ఉన్నది, నేను లోకం వైపు చూడను, సిలువ వైపే నేను నడుస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప తీర్మానంతో తీసుకున్నాం కదా. కానీ సొంత పనులను అయితే మాత్రం ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాం మనం, అవునా కాదా? నేను గమనించానండి, ఒక్కొక్క చోట్ల కనీసం కూలిపైన చేసే వారిలో కూడా ఎంత ఎంత స్వార్థం అంటే అంత స్వార్థం చూశాను నేను. ఏ బాహో ఈ చర్చి మందారోజు కాబట్టి అత్త కామిన ఆయోజన తిట్టో కాకోయి ముందు దేకన జీకే రోజు కాకోకని కేలో మొత్తం కాదండి. ఎక్కడైనా చూడండి మీరు, గుత్తగా కామ్ కరే వాళ్ళని కత్తర ఫాస్ట్గా కరచాయి కదండి. కాంట్రాక్ట్గా ఒప్పుకొని పని చేస్తే మాత్రం అసలు మామూలుగా కాదు, ఊపిరి కూడా ఆరనీరు పని చేసేవాళ్ళను. కానీ అదే పని కూలికి వెళితే అంత కష్టంగా చేస్తారా? ఇష్టమైనా కానీ కష్టంగా చేస్తారు. అదే సొంత పని అయితే ఇష్టం లేకపోయినా కష్టమైనా ఇష్టంగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రభువు చెబుతున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఒకరోజు అడిగాడు. ఏమని అడిగాడంటే, నా పని మీరు చేయండి, నా పని మీరు చేయండి. బైబిల్లో నుండే మాట్లాడదాం, సొంత మాటలు మనకు అవద్దు. దేవుని మాటల్లో మనకు బలం. హల్లెలూయా. భోజనం సిద్ధపరిచాడంటండి దేవుడు, విందు సిద్ధపరిచాడంట. ఎందుకోసం అంటే ప్రజలందరి కోసం, కేవలం శిష్యుల కోసమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళ కోసమే, ఏమంటే రక్షణ పొందిన వాళ్ళ కోసమే మాత్రం కాదు, ప్రజలందరి కోసం విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు బయటి వారికి పని అప్పచెప్పలే, లోపట ఉన్న వాళ్ళకే పనిని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరిని పిలిచి చెప్తున్నాడు, రే వీధుల్లోకి వెళ్ళి అందరిని పిలుచుకురండిరా. వెళ్ళారు, ఒక్కడు కూడా రావడానికి ఇష్టపడలే. మార్గంలో వెళ్ళి కనిపించిన వాళ్ళనల్లా పిలవండిరా చెప్పాడు. ఇక ఈయన చెప్పే మాటలకు ఇక లోపల ఉన్నవారు ఏం ఆలోచన చేశారో ఒకసారి చూద్దాం. ఏం ఆలోచన చేశారు? లూకాసు వార్త 14వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. అయితే వారందరూ ఏక మనస్సుతో, ఒకే మనస్సుతో, అందరిది ఒకటే మాట, ఒకటే బాట అన్నట్లుగా వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాకిరి. నెపములు కథ సాకులు, ఏమండి తప్పించుకునే మాటలు చెప్పారంట. ఏం చెప్పారు? మొదటివాడు, నేను పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని నేను చూడాలి. కొన్న తర్వాత పొలం చూస్తాడట. ఇది నమ్మే విషయమేనా? పొలాన్ని కొనేటప్పుడు ముందు పొలం చూస్తాడా లేదా? కానీ బాయ్ కాయ కరచా ఏ వస్తువు లేదు నా దగ్గర చూసుకొని ఇలియగా. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? నేను పొలం కొన్నానయ్యా, ముందు పొలం చూడటానికి వెళ్తున్నాను అని అంటున్నాడు. ఇది సాకు అనేది దేవునికి అర్థమైపోయింది. ఇక రెండో వాడిని అడిగాడు. వాడిని అడిగితే ఆడేం చెప్పాడు? నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఎక్కువ కాలం అది. దేవునికి మహిమ కలుగును గాక. 5 జతల ఎడ్లు కొనిన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. ఊ గుడ్డి దిగే, ఊ టుంటిచకే, కానీ రొగాడిచకే పరీక్ష కరేం జారొచ్చుకులాగో అంటే ఈయన చూడకుండానే తీసుకున్నాడా? అది కుంటిదా, గుడ్డిదా, రోగిదా అనేది చూసుకోవద్దా? చూసుకోకుండా ఎవరైనా కొంటారా? కానీ ఈయన మాటల్లో కూడా దేవునికి అర్థమైంది ఏంటంటే వీడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది సాకు అని అర్థమైపోయింది దేవునికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. వాయాకర్లతో దేవుడే నాయర్ చేయకుని, వాయాకరతో దేవుని నమ్మేరు చేయగా, పెళ్లి చేసుకుంటే ఇక దేవుడు పనికిరాడా ఎవరికైనా? అసలు పెళ్ళే దేవునికి ఇష్టమైనది. అది దేవుని ఇష్టం లేకుండా జరిగే పెళ్లి మాత్రం అది కాదు. దేవుడు ఏర్పాటు చేస్తే తప్ప పెళ్లి ఎవరికి కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా సాకులు చెప్పుకుంటూ పోతున్నారు. దేవుడు ఒక పని చెప్పినప్పుడు ఏం చేశారు? వీళ్ళు సాకులు చెప్పుకుంటా పోయారు. కానీ హృదయపూర్వకంగా పని చెయ్యాలి అని ఇష్టము కలిగిన వారు మాత్రం వీళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ఇప్పుడైనా ఒక అవకాశం నీకు వచ్చినప్పుడు, అయ్యా దేవుని పని ఉంది, అయ్యా సువార్తకు మనం వెళ్ళాలి, మనమందరం కలిసి రావాలి, ప్రతి ఒక్కళ్ళు రావాలి అని అన్నప్పుడు నువ్వు ఏమన్నా సాకులు చెప్పి ఉంటే దీంట్లో ఒకటైనా ఉండుండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచిన వాడివే, దానివే గినక నువ్వైతే సాకులు మాత్రం చెప్పవు దేవుని పని విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త ఉన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 61, 62 వచనాల్లో చూస్తే, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్ము. మీకు గుర్తుందా? ఒక ఉపమానం దేవుడు చెప్పాడు. ఏంటో తెలుసా? 2 అన్నదమ్ములు పిలిచాడు. 2 అన్నదమ్ములు పిలిచి వాడు, రే పొలంకి వెళ్ళరా, పని చేసుకొని రారంటే, నేను వెళ్ళను అని అన్నాడు. వాడు ఏమన్నాడు? నేను వెళ్ళను అన్నాడు. రెండో వాడిని పిలిచి చేస్తే వాడేమన్నాడు? నేను వెళతానయ్యా అన్నాడు. వెళతానన్నవాడు వెళ్ళలేదు. నేను వెళ్ళను అన్నవాడు మనసు మార్చుకొని వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చాడు. వీళ్ళలో ఎవరు గొప్పవాడంటారు తండ్రి దృష్టిలో? వెళతాను అని మానేసిన వాడు దొంగ. నేను చేస్తాను అన్నవాడు మనసు మార్చుకొని చెయ్యను అన్నవాడు చేసి వచ్చాడు. ఈయనే దేవునికి ఇష్టం. కొత్త అర్థం కాయమానక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇద్దరిలో మారు మనసు పొందినవాడు గొప్పవాడు. హల్లెలూయా. చెయ్యను అన్నాడు, కానీ వాడు ఏం చేశాడు? మనసును మార్చుకున్నాడు. ఆజ్ పర్భాతి పరిమిళ ఆతాడే మనం ఉట్టాడి. నిజంగా చెప్తున్నాను, నీందే మారు సరే ఉట్టాడి సాధు తండాకి ఊ శబ్దం సాంబళ జీల్ జావు నిజా జావు నిజా వెళ్ళను వెళ్ళను అన్నాను. మా ఇంటి గుద్దెలాగో దేవుని మాట, అరే నీకు అప్పగించింది నేను పని, వెళ్ళను అంటావేంటి? కేతకం అవలాభం చేయి. ఈ సందర్భం నాకు గుర్తుకొచ్చింది. వెళ్ళను అని మనసు మార్చుకొని దేవుని పని చేశాడు, దేవునికి ఇష్టమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టపడి పని చేస్తే దానికి జీతం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ కాంకో కాంకో డబ్బా మారలేరు కొని పని. ఈ మాట అందరికీ కూడా ప్రభు కార్యము చెయ్యును గాక. చెయ్యను అని అంటాం, కానీ నీ మనసు తెలుసు దేవునికి నువ్వు ఖచ్చితంగా చేస్తావని. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆడంటున్నాడు, చేస్తాను కానీ ఇంటోళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని వస్తానంటున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? లూకా 9:62, నా గటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము యేసు క్రీస్తు అనే నాగలి మీద చెయ్యి పెట్టాం మనం.
హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అనే నాగటి మీద మనం ఏం చేసాము? చేయి పెట్టాం. ఇక వెనక తిరిగి చూడవచ్చా? చూడము. భయంకరమైన పరిస్థితులు జరిగినాయి గాక, భయంకరమైన ఉగ్రవాదులు వచ్చి నిలబడని గాక, ఖడ్గముతో ఇదిగో ఇప్పుడు నేను చంపుతానని బెదిరించని గాక, ఏం చేయాలి? మనం ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున పాస్టర్స్ ఫెలోషిప్ పెద్ద మీటింగ్ జరిగింది మాకు. నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు సహోదరులలో మంచి దైవజనులండి. నాని తెలుసు కదా మీ అందరికీ, నాని గారు, ఇంకా దైవజనులు ఉన్నారు, ప్రార్థనా పరులైనటువంటి దైవజనులు. వాళ్ళంటారు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ అంటారు. వచ్చేది బీజేపీ గవర్నమెంట్. ఖచ్చితంగా క్రైస్తవులకు హింస జరగబోతుంది. అది రాకుండా ఉండాలని ప్రార్థన చెయ్యకండి. वो आयर छेगे तानी प्रार्थना करो मतो तू आयर छेगन के अंत मात्राना देव कहीं अनु करेनी ఆయన దృష్టిలో ఒకటే, రాకడ జరగాలి, రాకడకు ముందు ఇవన్నీ జరగాలి. అది దేవుని చిత్తం. క్రైస్తవులు ఏమండి, క్రైస్తవులలో నుండి నాణ్యత బయటికి రావాలి. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు గట్టోళ్ళు, ఎవరు పారిపోయేటోళ్ళు, ఎవరు ఏమండి సత్యము, ఎవరిలో అసత్యం బయటికి పడాలంటే, రంగు బయటపడాలంటే ఏం జరగాలంటే దేవుని కార్యం జరగాలి. కాబట్టి అది రాకూడదని ప్రార్థన మాత్రం చేయవద్దు అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన లేచి నాకు దేవుడు చూపించాడండి 100కి 100 పళ్ళు బీజేపీ గవర్నమెంట్ మరలా వస్తుంది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వాతే మా కసన్ కెరొచ్చుకో అర్ధకర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగటి పైన చెయ్యి వేసి వెనుకకు తిరిగి చూడువాడు ఎవడు దేవునికి పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికే పాత్రులు కారు. కాబట్టి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, ఎదిరించు వారిగా ఉండాలి, శోధనను జయించు వారిగా ఉండాలి, దేవుని పనిలో ముందుకు సాగువారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మనం రుచి చూచి ఉంటే ధైర్యంగా నిలబడతాం. రుచి తెలియని వారమైతే మనం నిలబడలేం. అందుకనే దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. హల్లెలూయా. రుచి చూసిన వాళ్ళు దేవుడు అంటున్నాడు అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు కానీ దేవుని కార్యములను మాత్రం చూడట్లేదు. రుచి చూసిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని కార్యాలను కూడా చూడాలి. దేవేర్ కార్యాలైన దేపన్ దేకను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు లూకాసు వార్త 16వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. దేన్ని పోగొట్టుకొనును? జవాబు చెప్పండి. దేన్ని పోగొట్టుకుంటాడు? ప్రాణాన్ని. ప్రాణం పోగొట్టుకుంటాడు ఎప్పుడు? నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను గట్టిగా నిలబడతా, నా దేవునిలో నేను కొనసాగిస్తా అని అనుకున్నవాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణాలను ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. హల్లెలూయా. అంటే ప్రాణాన్ని కాపాడుకునే వారిలో తెగింపు, ప్రాణము కోసం భయపడే వారిలో తెగింపు లేదు. ఇంతకీ నువ్వు తెగింపుతో ఉన్నావా, తెగింపు లేకుండా ఉన్నావా? నువ్వే ఆలోచన చేసుకో. నువ్వే ఆలోచన చేసుకో. ఆతాని ఓ మొత్తాడి ఆతాని తలవారు జల్లేతాని కాయ్ ఆవరతం అబావతో आवचो का बार आओ तो तुम तपिंच लो चो माइंस किन का रीते को तो मात्र सेना खत्म करना का चाका हुब्रेगे के लद्दी काय करो ए मकोन राई मकोनी ए मंचानी ये का पाकन तपला माउस बारे en దగ్గర చేవాళ్ళ కత్రాకో అమ్మా నవ్వుతున్నాం, ఏడిసే రోజు దగ్గర పడింది. అయినా సరే నువ్వు నిలబడితే కాపాడుకుంటావు, నిలబడితే మనం కాపాడుకుంటాం మన ప్రాణాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి పోదు. కృప కొరకు కనిపెట్టుకుని వారు కాపాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రభు చెప్తున్నాడు,
ఇదిగో తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకుంటాడు. హల్లెలూయా. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి प्रयोजन सारी जगह कमाले तानी तार दम्मस पोगొట్టొస్తు काय प्रयोजन सके काय प्रयोजन छे देख देव के रोज गुण बात समणा पड़सेवे मनुष्य कुमारुडु तन तंड्री महिम गलवाडై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును. నిశ్చయంగా వస్తానన్నవాడు ఆలస్యము చెయ్యకుండా వస్తున్నాడు. ఆయన ప్రయాణంలో ఉన్నాడు. మీకు తెలుసా, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావలేను, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. అంటే గదిలో సిద్ధపడాలి, సంఘములో సిద్ధపడాలి. పెండ్లి కుమార్తెల మనమందరం దేవునికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్నాడు కదా, ఆయన రాకడ తథ్యం, మనమందరం సిద్ధపాటు కలిగి ఉండటం ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 14వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లిని పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నాకు శిష్యుడు కాదు. ఇంతకీ సిలువను మొయ్యాలి, సిలువను మొయ్యాలి. సిలువ కథ కాయ అర్థం మనందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తండి. సిలువ అంటే ఏమిటి? శ్రమతో పాటు త్యాగం, శ్రమతో పాటు త్యాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు ఉన్నాయి సిలువలో, శ్రమ ఉన్నది, త్యాగము ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలంటే శ్రమ పడటానికి సిద్ధంగా ఉండాలి, త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు. 2వ కొరింథీయులు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథియన్స్ 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తన నిమిత్తమును మీ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు అని నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. జీవించే మనం మన కోసమే బ్రతకూడదు, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు జీవించాలి. अपने सारू दम देली दोजुకొని దేవేరు గురించి అన్నప్పుడు పంచునోకి వచ్చాయి. హల్లెలూయా. అదేంటో నా తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కొక్క చోట ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా దేవుని నడిపింపు అట్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభువు నామమును బట్టి చెప్తున్నాను, ఈరోజు మనలందరినీ దేవుడు పురిగొల్పుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు ఈ ఒట్టి మాటలు కావు, దీంట్లో మనం నిలబడితేనే రాబో దినాల్లో జయించగలుగుతాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. ప్రభు ఏమంటున్నాడో, దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీరందరూ పలకండి ఒకసారి. మీలో ప్రతి ఒక్కడు అనగా నేను నా సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూస్తాను. దేవరి సన్నిధి आपण बात कर रहे हैं. దేవుడు అన్నాడు, మీలో ప్రతివాడు తమ సొంత పనులను మాత్రమే కాక తమ సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. సేవనుకో, ఇతరుల కార్యములను కూడా చెప్పాలి, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ఇతరులు ఎవరు? మానవ కర్లేను బాబు. ఇంకోటి ఈరోజు మనం తెలుసుకోవాలి, ఇతరుల పనులు కూడా చూడమన్నాడే, ఆ ఇతరులు ఎవరు? బైబిల్లో మనకు ఆధారం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గబ్ గబ్
వెంటనే దీంట్లో పెట్టేసాయి ఆ బ్యాటరీ సెల్స్. హల్లెలూయా. మీలో ఇందాక మొదట ఏమన్నాడు? అందరూ తమ సొంత కార్యములన్నీ నేను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీలో ప్రతి ఒక్కడు తమ సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడండి అన్నాడు. అయితే ఆ ఇతరులు ఎవరు? లోపల ఉన్నవాళ్ళ, బయట ఉన్నవాళ్ళ? నా ప్రభునామను బట్టి నేను చెప్తున్నాను, వాక్యమును బట్టి చూస్తే లోపల ఉన్న వారి కార్యాలను కూడా చూడండి. మరి దీనికి ఆధారమైన వాక్యం ఏదైనా ఉన్నదా? ఒక్కసారి బైబిల్ తెరుద్దాం మనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులు అంటే ఎవరు? బయట వాళ్ళ? మరి ఎవరు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కత్త ధూండ్లచుకో భియా వాక్యాలేనే కానీ కేలోమతో. బైబిల్లో దేవుడు మరుగైన మన్నాను మీకు నేను భుజింపచేస్తానన్నాడు. లోతైన వాక్యములను మీకు వెలికి బయటికి తీస్తానన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన కోసం అది. హల్లెలూయా. మీలో ప్రతివాడు మీ సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలేను. ఆ ఇతరులు ఎవరో ప్రభు చెప్తా ఉన్నాడు, చూడండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను వారి యొక్క శ్రమ అనుభవమునకును ఓపికను మాదిరిగా చేసుకొనుడి. ఎవరు ఇతరులంటే? ఆయన నామమున ఎవరైతే బోధ చేస్తున్నారో, ఆయన నామమున ఎవరైతే సేవ జరిగిస్తున్నారో, ఆయన నామమున దేవుని పనిలో ఎవరైతే శ్రమ అనిపిస్తున్నారో, దేవుని పనిలో శ్రమ పడుతున్నారో, ఆ ప్రవక్తలు అంటే దేవుని దాసులు, వారి యొక్క శ్రమ, వారి యొక్క అనుభవం ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం కలుగును గాక మాదిరిగా పెట్టుకోవాలంటే మనకు మనసులో జ్ఞాపకంలోనికి రావాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో వీరే దేవుడు చెప్పినటువంటి ఇతరులు. వారిలో దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. లోపల ఉన్నవారు వీళ్ళందరూ, బయట ఉన్నవాళ్ళు మాత్రము కాదు. అంటే మీలో ఇతరుల పనులు కూడా మీరు ఏం చేయాలి? చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు చెప్పినట్టుగా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను వారి శ్రమానుభవం మాదిరిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుని పనిలో ప్రయాసపడుతున్న దైవజనుని కార్యాలను కూడా దేవుడు చూడమంటున్నాడు. హల్లెలూయా. దేవుని పని విషయంలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వారిని కూడా ఒకసారి మీ కన్నులారా చూడండి. చూడండిగా ఆతాని మొత్తాడే ఆతాని బియ్యా దేఖలిద్దులే బాయ్ దేఖలిద్దులే అని దగ్గర చేరుకొని చూడమంటే అది కాదు. వారి కష్టాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి, వారి ప్రయాసను కూడా మీరు గుర్తించండి. హల్లెలూయా. కాబట్టి సంఘం వృద్ధి చెందితే, మందిరం కట్టబడితే పాస్టర్ గారికే లాభం, పాస్టర్ గారు చనిపోయినాక వాళ్ళ కుమారులకే లాభం, మాకేంటి లాభం అని మాత్రము అనుకోకూడదు. ఇది దేవుని పని, ఇది అందరిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అందరిది. దైవజనుడు పడుచున్న ప్రయాసను కూడా గుర్తించండి అని చెప్పేసి ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత కార్యములను చూడండి, కానీ అదే సమయంలో దేవుని విషయమై ప్రయాసపడుతున్న మీ సంఘ కాపరిని అనగా మీ ఆత్మలను కాయుచున్న ఆత్మీయ కాపరిని అనగా దైవజనుడు చేసే కార్యాలను కూడా చూడండి. సేన్ బలాతాణి మార్సాం దేకోకని మక్కే రాలేరు కొని. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందుకంటే సంఘం పెట్టాడు దేవుడు, ఎందుకంటే కాపరి నియమించాడు. కాపరి సంతోషించుట సంఘానికి ప్రయోజనకరం. సంఘానికి ఏంటంట? ప్రయోజనకరం. మీ కార్యములతో పాటు మీ ఆత్మలను కాయుచున్న మీ ఆత్మీయ కాపరి పనులు కూడా మీరు చూడాలి. తండ్రి అయిన దేవుడు కూడా తన కార్యాలతో పాటు ఆత్మలను కాయుచున్న కాపరుల కార్యాలను కూడా చూసేవాడు. ఇది ఎక్కడుందయ్యా? మరి ఇది ఎక్కడుంది? చూపించండి మాకు. ఈ వాత అర్థమీగే. తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మలను కాయుచున్న కాపరుల పనులను చూశాడంట. ఎక్కడుందో ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ తెలుసు.
ప్రభు చిత్తం అయితే రిఫరెన్స్ కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, తండ్రి అయిన దేవుడు కూడా తన కార్యాలతో పాటు ఆత్మలను కాల్చున్న కాపరుల కార్యాలను కూడా చూసేవాడు అనేదానికి బైబిల్లో ఒక ఉపమానం తెలియజేశాడు. యజమానుడైనటువంటి దేవుడు తన తోటలో పనిచేయుచున్న తోటమాలిని గురించి కూడా ఆలోచన చేశాడు. తెలుసా? గుర్తుందా? గుర్తున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. గుర్తు చేయగా, యజమానుడైనటువంటి దేవుడు ఒక ఉపమానంలో చెప్పాడు. తన తోటను కాయుచున్న తోటమాలి దగ్గరకు వచ్చాడు. చూసి ఏమన్నాడు తెలుసా? 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఓ సేవకుడా, ఓ తోటమాలి, 3 సంవత్సరాల నుండి నిన్ను చూస్తున్నాను. కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, బలమైన ఆహారాన్ని అందిస్తున్నావు, ఎరువు వేస్తున్నావు, కానీ ఈ చెట్టు కనీసం ఒక్క పిందెను కూడా ఇవ్వడం లేదు, ఫలమును ఇవ్వడం లేదు. ఫలించని ఈ చెట్టు కోసం ఎందుకయ్యా ఇంత కష్టపడతావు? నరికేయ్ అని ప్రభు చెప్పిన సందర్భం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్కసారి చేతులు ఎత్తండి పైకి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, యజమానుడైనటువంటి దేవుడు తన సేవకుడు చేసే పనిని గుర్తిస్తాడు, ఖచ్చితంగా గుర్తిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సేవకునిలో త్యాగం ఉంటే ఇంకా గుర్తిస్తాడు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తోట మాలితో చెబుతున్నాడు కదా, ఇదే మాట 3 సంవత్సరాలను చూస్తున్నా, ఫలించటం లేదు, పిందె కూడా ఇవ్వడం లేదు, కాయలు కూడా ఇవ్వడం లేదు. అంటే ఫలాన్ని ఇవ్వని చెట్టు కోసం దేవుడు పైనుండి చూచి తోటమాలి దగ్గరకు వచ్చి చెప్పాడు. అంటే సేవకుని దగ్గరకు వచ్చి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగిండుడి. దేవుని మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి దేవుని మనస్సు? తన పని నిమిత్తము ప్రయాసపడుచున్న వారిని జ్ఞాపకము చేసుకున్న దేవుడు. అలాగే మనము కూడా, విశ్వాసులుగా ఉన్న మనమందరము కూడా, మన పైన నాయకునిగా ఉన్నవాడు చేసే పనులను గుర్తించి మనము కూడా గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకేదో తక్కువైందని నేను అనడం లేదు, కానీ మీ ఆశీర్వాదం కోసం ఇది నేను ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే. లేకపోతే మీ ఆశీర్వదించబడకపోతే లెక్క ఎవరు అడగాలి తెలుసా? దేవునికి లెక్క అప్పచెప్పాలి. అయ్యా, నువ్వు చెప్పిన మాటలన్నీ నేను సంఘములో వినిపించాను. విశ్వాసులైన ప్రతి ఒక్కరికి నీవు ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని నీ దాసుని చెంతకు నడిపించిన ప్రతి ఆత్మకు నీవు చెప్పిన మాటలన్నీ నేను చేశాను ప్రభువా. ఏది కూడా దాచుకోకుండా చెప్పానయ్యా అని నేను చెప్పగలగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పొద్దున్నే మేము కారు వేసుకొని సువార్తకు వెళ్తున్నాం. సువార్తకు వెళ్ళేటప్పుడు మన ఆత్మీయ కుమారుడు మార్కు రాజు ప్రశ్నించాడు, కాయందోయ గారు ఆయన నీరసంగాచి అన్నాడా? అన్నావా నాయన అన్నాడు. కాయందో నీరసంగాచి మనాదిగాచి అని అంటే నేను చెప్పాను, నా హృదయంలో ఉన్న వేదన చెప్పాను. రేయ్, నా మాట వినలేదురా. ఇంట్లో కింద మందిరము పైన ఇల్లుంటే బాగుండేది. ఇప్పుడు ఇంటికి బదులు మందిరమే పూర్తి అయిపోయి ఉండేది. ఇంటిని ఒక గది లేదా 2 గదులు ఉన్నప్పుడు కట్టుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు నా ఆశ అంతా, నా వేదన అంతా మందిరము కట్టబడాలిరా. ఇదే నాకు ఇంకా రెండో ఆశ ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దుఃఖము, వేదన దేని బట్టి కలిగింది దైవజనునికి అంటే మందిరము విషయంలో. హల్లెలూయా. ఈ మందిరం అనేది అందరికీ సంబంధించింది. నువ్వు అక్కడే భజన కొట్టుకుంటాడా? విశ్వాసులు లేకుండా, ఆత్మలు లేకుండా ఏం చేసుకుంటాడండి కదా?
ఇది అందరిదని గుర్తించాలి. అందుకనే మీలో ప్రతి ఒక్కడు తమ కార్యములనే కాకుండా, తమ సొంత కార్యములనే కాకుండా యేసు క్రీస్తు కార్యములను కూడా చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కార్యాలు కూడా చూడాలి. ఇది దేవుని పని అని గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దుఃఖముతో పనిచేస్తే మీకు ప్రయోజనము లేదు. దుఃఖముతో పనిచేసి అప్పులు అడుగుతుంటే అప్పులు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరండి ఎవరు. నిజంగా కెరచు ఏ 10 లక్ష కనుక లోన్ అవుతో పూర్తి కర్నాకు దతి నదతి మత పూర్తి కర్నాకు ఎక్కడికి వెళ్ళినా ఒక్క రూపాయి కూడా ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సంఘమును ఆశీర్వదించే దేవుడా, సంఘములోనే మీరు ప్రేరేపణ కలుగు చేస్తే తప్ప ఈ పని పూర్తి కాదయ్యా, సహాయం చేయమని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాను. ఆ విషయం మీ మనసులో కూడా పెడుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక సహోదరుడు జకర్యా పాట పాడాడు, ప్రార్థనతోనే సమస్తమును సాధ్యం, ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడు ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు ఎలా ఉండాలో మనం 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు గారు శిష్యులతో చెప్పాడండి. రేయ్ సంఘమా, శిష్యులారా, నేను ప్రయాసపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను శ్రమ పడుతున్నాను. క్రీస్తు యేసు యొక్క నిజముగా మీరు సైనికులే అయితే, దేవుని పక్షంగా నిలబడిన వారే అయితే నాతో కలిసి మీరు కూడా శ్రమను అనుభవించండి, పాలు పొందండి అని పౌలు గారు చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది సొంత మాటలేమీ కావు. మనమందరం కలిసి చేస్తేనే ఏదైనా ఒక పని జరుగుతుంది. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. దేవుని సేవలో దైవజనునికి సహకారులుగా ఉండటం అనేది ఎంత భాగ్యమో తెలుసా? ఇది చాలా గొప్ప భాగ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్ని పనుల గురించి కాదు కానీ ఒక్క పని గురించి గొప్ప పని అని చెప్పాడు దేవుడు. గొప్ప పని ఏదైనా ఉన్నదంటే దేవుని మందిరమును నిర్మించుటే. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ప్రభు చిత్తమైతే రిఫరెన్స్ కూడా మీకు తెలియజేస్తాను. అన్ని పనుల కంటే గొప్ప పని ఏదైనా ఉందంటే దేవుని మందిరమును కట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 3వ వచనం. ప్రజలందరూ తమ చెవుల ఉన్న బంగారపు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. కానీ ఆ చదువుకోను పోగులేని కాయ కనుక గోరెమా పోగులేనే సువోగే జోడ కిసిన మన చేసి మనం దేవుని ముక్కు పోగుని కాయక ముక్కు ఆయన జోడచ్చు కాకొని. సరే ఏదేమైనా కానీ దేవుని మందిరం కట్టబడుతున్నప్పుడు ప్రజలందరంట వారి చెవుల్లో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను అంటే యాజకుని దగ్గరికి తెచ్చిరి అని వ్రాయబడింది. నిర్గమకాండం 35వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నిర్గమ 35:22లో చూస్తే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ దేవునికి బంగారును అర్పించి ప్రతి వాడును ముక్కరలను పోగులను తులము బరో रिंगुना मार ससुरो कतरा को प्रेमाती मार सासू कतरा को प्रेमाती मार मोट टांगड़ियां जाड़ो जट ఉంగరం తినే జనం దేవేను దూకే అని అనుకోలేదండి. వాళ్ళు అలా అనుకోలే. ఏం చేశారంట? ప్రతి ఒక్కడు ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను, ఈ తావళం కొత్త మన అర్థం మాలమేని కాంచుకోవు ప్రభు చిత్తమైతే మాలం కర్లేంత మీరు కూర్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. దేనికోసం? మందిర నిర్మాణము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరమునకు ఏమేమి అవసరం ఉన్నదో మీ అందరికీ బాగా తెలుసు. నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మందిరానికి ఫలానిది కావాలి ఫలానిది కావద్దు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? మందిరానికి కావాల్సిన వస్తువులు ఏమేమి ఉన్నాయో అది అంతా మనందరికీ బాగానే తెలుసు. ఇసుక అవసరమైంది. ఇసుక
ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా నేను చెప్తున్నాను, సహాయం చేయవచ్చు. ఇదే మంచి అవకాశం. ఈ అవకాశం పోతే తర్వాత నువ్వు చెయ్యాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. ఇది సత్యం. అవకాశం ఉంటే నా పని, నా కష్టం దేవుని సన్నిధిలో ఉన్నదని నువ్వు గుర్తించగలవు. హల్లెలూయా. ఇంకేంటి? కంకర కావాలి. ఇంకేం కావాలమ్మా? కంకర కావాలి, ఇనుము కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కూడా అవసరమై ఉన్నాయి. మీలో ప్రతి ఒక్కరూ వీటి విషయమై ఆలోచన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. చూడండి, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జీవీఆర్ జోసెఫ్ గారు, ఇదిగో ఇది దాదాపుగా 10-12 వేల రూపాయల వస్తువు. ఇది ఈ వస్తువు నేను నిలబడి ఉన్నటువంటి పులిపీఠం. అవండి, చిరకాలం ఉండి పద్ధతి, అవునా కాదా? ఒక వస్తువు దేవుని సన్నిధిలో మనం ఇస్తే అది చిరకాలంగా నిలిచిపోద్ది. ఎవరయ్యా అంటే దీనికి దాత ఎవరంటే ఫలాని వాళ్ళని చెప్పుకోగలం. అందుకనే సంఘాలలో చాలామంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే, మందిరానికి ఏదైనా అవసరం ఉంటే ఆ వస్తువుని తేవడానికి ప్రయత్నం చేస్తారు. జగ్గైపేటలో ధనుంజయ అనే ఒక బట్టల షాప్ ఉంది. ఆయన కాంటోడు. అక్కడ నుంచే నేను శాలవాలు కానీ ఇది ఆయన కూడా తక్కువ ధరకి ఇస్తాడు. ఆయన దేవుని బిడ్డలంటే, ఆయన దేవుని నమ్మిన మామూలు వ్యక్తి కాదు, మహామంచి బిలీవర్ ఆయన. ఆయన అడిగాను, ఏమయ్యా ఏ చర్చికి వెళ్తామంటే ఆయన అంటాడు, బెతెస్తా చర్చికి వెళ్తున్నానండి అన్నాడు. సరే, బెతెస్తా చర్చి ఇంత పెద్ద మందిరం కట్టారయ్యా, కానీ ఆ మందిరంలో సేవ చేయడానికి నోచుకోలేదు అయ్యగారు, అది దేవుని చిత్తం అది అనంటే, అయ్యా మా మందిరము కట్టబడినప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేసావు బాబు? 3 లక్షల రూపాయలు పెట్టి గుమ్మం ఒక్కటే తీసుకున్నాడంట. ఒక్క గుమ్మం ఖరీదంతా 3 లక్షల రూపాయలు. ఆ హృదయం ఎంత తెరవబడిందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు తన హృదయంలో ఏం చేశాడు? ప్రేరేపణ. ఆయన ఒకటే అనుకున్నాడు, బ్రతికిన కాలంలో దేవుని గురించిన సన్నిధిలో నాదంటూ ఏదైనా ఉందనంటే ఇదిగో ఇది నేను తెచ్చానని అందరికీ తెలియాలి. దేవునికి మహిమ. అది దేవుని నామం మహిమార్థమై జరిగించి. మీరు కూర్చున్న కార్పెట్ కూడా మన సహోదరుడు జీవీఆర్ జోసెఫ్ తెచ్చిందేనని నేను చెప్తున్నాను. హల్లెలూయా. చూసారా, ఏ పని చేసినా అది నిలిచిపోయే పని ఏదైనా ఉన్నదంటే మందిరం కట్టబడేటప్పుడు చేసే పనే. ఆ తర్వాత నువ్వు ఏది చేయాలన్నా నువ్వు చేయలేవు. అది సత్యం. అవకాశం ఉన్నప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నా వంతుగా ఇప్పటికే నేను దగ్గర 56,850 రూపాయలు నేను పై మందిరానికి కావాల్సినటువంటి ఖర్చు పెట్టా, సొంత డబ్బుల్లో నుండి. నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయండి అని చెప్తున్నాను. మీ ఇష్టం అది. ఆశీర్వాదం కావాలంటే చేయండి, లేదు మాకు అక్కర్లేదు అనుకుంటే ప్రార్థన చేయండి. కనీసం ప్రభు గొప్ప కార్యం చేయగలడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయమై మనం ఆలోచన చేయాలి. అందుకంటే ప్రభు మనకి చెప్పిన మూలపాఠం ఏంటో తెలుసా? అందరూ తమ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు కానీ యేసు ప్రభు కార్యాలను చూడటం లేదు. కనుక మీలో ప్రతి ఒక్కడు తమ సొంత పనులను మాత్రమే కాకుండా దేవుని కార్యాలను కూడా చూడవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. దేవుని పనుల విషయంలో పౌలు గారికి సహకారం అందించని శిష్యులు కొంతమంది ఉన్నారట. చూద్దామా? దైవజనునికి సహకారం ఇవ్వకుండా, దైవజనునికి సహకారులుగా నిలుచోకుండా తనకు వ్యతిరేకంగా నడిచిన వారు కొందరు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. కూను వారి నామ కాయం తోమాకోని బాబు కుణువు దేమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారెత్తి సహవాసం కిదొకచే ఓర్తో పాటు సేవాయి కిదొకచే పని అవకాశం అవసరమైన సహకారం దజే సమయమేనే छोड़ दें धांस को कुछ कुणु और नाम कायम దేమ విడిచిపెట్టి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? తన హృదయం నుండా లోకమున్నది కానీ దేవుని సన్నిధి మాత్రము లేదు. లోకమునే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి లోకములోనికి వెళ్ళిపోయాడు కానీ దేవునిలోనికి నిలవలేదు అని వ్రాయబడింది. ఎవరైనా బాబు శీలా కూండ్రా దేమా దైవజనునికి సహకారంగా నిలబడకుండా
సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది చేయవలసి వస్తుందేమోనని చెప్పేసి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయినాడట. చూడండి, ఆయన ఒక్కడే కాదు, క్రెస్కే, ఇంకొక అతడు ఎవరు, క్రెస్కే తరస్గే కొని క్రెస్కే, ఈయన కూడా దేమా, రెండోవాడు ఎవరు, క్రెస్కే. ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఈయన గలతీలకు వెళ్ళిపోయాడంట, గలతీకి వెళ్ళిపోయాడు. ఇంకొకడు తీతు, పత్రికనే వ్రాశాడండి తీతు. అలాంటి వ్యక్తి పౌలు గారికి ఎలా ఉన్నాడో చూడండి. తీతు దల్మయతీయకు వెళ్ళిరి, ముగ్గురు వెళ్ళిపోయారండి. దేవుని సహవాసంలో దేవునికి అండగా, దాసునికి అండగా నిలవబడిన వారు, అవసరంలో ఆదుకొనవలసిన వారు అవసరం వచ్చినప్పుడు పక్కకు వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, లూకా మాత్రమే నా యొద్ద, నా కష్టాలలో నాకు తోడై ఉన్నాడు, నా శ్రమలలో నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా నా దగ్గరే ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే లూకా అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లూకాతో చెప్తున్నాడు, తన దగ్గర ఉన్న లూకాతో చెప్తున్నాడు, అరే లూకా, జాన్ మార్కును బలాలా చూడరే, మార్కును వెంట పెట్టుకునిరా, ఎందుకంటే పరిచారము నిమిత్తము మనకు ఆయన ప్రయోజనకరుడు. హల్లెలూయా. మనకు ఆయన ప్రయోజనకరమై ఉన్నాడు. తుకికును ఎఫెసుకు నేను పంపాను, తుకికును నేనే ఎఫెసుకు పంపాను. అంటే ఇక్కడ ముగ్గురు వీనికి తోడై ఉన్నారు. ఎవరాయన చెప్పండి. మొదట ఆయన లూకా, రెండవ అతను మార్కు, మూడవ అతను తుకికు. తూకికు కొని తుకికు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగ్గురేమో విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ముగ్గురేమో అండగా నిలబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిలో సహకారులుగా ఈరోజు నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, సంఘమా నీవు నిలబడగలవా? నీవు నిలబడగలవా? నీకు డబ్బులు చేసే సహాయం, ఆర్థిక స్తోమత నీకు లేకపోవచ్చు, కానీ నిలబడగలవా? ప్రార్థనా సహాయం చేయగలవా? నీ వంతుగా ఏదైనా చెయ్యాలని ఉంటే నువ్వు చేయడానికి సిద్ధమేనా? హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ప్రభు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకా 9:62. యేసు చెప్పిన మాట, నా గడ్డి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 4వ వచనం, యెహోవా చెప్తున్న మాట, స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెబుతాము. దేవుడు చేసిన కార్యాలను దాచుకోకుండా మేము చెబుతాము అని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 9-11 వచనాలు చూద్దాం. 9 నుంచి 11. 7 సామ్లో అత్రమై డీలా పడిగే కాయి అత్రమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గీదు పాను అబ్బాయి. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ పదం అందరూ పాడాలి. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నేను నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక,
నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి నా కోరిక? యేసులాగా ఉండాలి. యేసు ఎలాగైతే పనులు చేశాడో నేను కూడా అలాగనే కష్టపడాలి. ఆయనలాగే నిలవాలి, ఆయనలాగే నడవాలి. కానీ ఆగి మాత్రం పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక విషయం అప్పుడు హృదయకర్లా. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఒక రోజున యుద్ధం సిద్ధం కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే యుద్ధము సిద్ధం. దేవుని ప్రజలందరినీ ఏకం చేశాడు నాయకుడు. రే, మనం అందరం కలిసి యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి అందరినీ యుద్ధ సన్నద్ధులుగా చేశాడు. పట్టుకున్నారు ఖడ్గాన్ని, అన్ని ఆయుధాలు ధరించుకున్నారు. చివరికి యుద్ధ సమయంలో పారిపోయారు. యుద్ధ సమయంలో ఎవరు వాళ్ళు అనేది ఒక్కసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 9 నుంచి 11 చూస్తే, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. నిలవబడవలసిన సమయం వచ్చినప్పుడు నిలవబడలేదు, చేయవలసిన సమయం వచ్చినప్పుడు పని చెయ్యలేదు. సహకారులుగా ఉండవలసినటువంటి సమయంలో ఆ నాయకునికి సహకారులుగా ఉండకుండా వెనుకకు తిరిగి వెళ్ళిపోయారంట. ఎవరు వీళ్ళు? ఎఫ్రాయిము సంతతి వారు, యాకోబు యొక్క 12 గోత్రములలో ఉన్నవాళ్ళు, దేవుని బిడ్డలు అని చెప్పబడుతున్న వాళ్ళు సమయం వచ్చేసరికి తప్పించుకొని వెనకకు వెళ్ళిపోయారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఏమండి, నిలబడవలసిన సమయంలో నిలబడాలి, పని చేయవలసిన సమయంలో పని చేయాలి, ప్రయాసపడే సమయంలో ప్రయాస పడాలి, దేవుని కోసం గట్టిగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయిరి. ఎవరు వీళ్ళు అనంటే ఎఫ్రాయిము సంతతి వారు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచి పోయిరి. మనం కీర్తన గ్రంథం 78వ అధ్యాయం ఇదే అధ్యాయంలో మనం చదివాం. 40 నుండి 50 వచనాల వరకు చూసినప్పుడు వీళ్ళు చేసిన పనంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. ఏం చేశారు? మాటి మాటికి దేవుని శోధించారంట. ఎంత సహాయం చేసినా వెంటనే మర్చిపోయారంట. అదిగో వాళ్ళే వీళ్ళు. యుద్ధం చేయవలసిన టైంలో పారిపోయారంట. పోరాడవలసిన సమయంలో ఆ పోరాటంలో నిలవకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి, చాలామంది ఉంటారు. ఏదైనా కష్టం ఉన్నప్పుడు కష్టాలలో నిలబడరు, కష్టం వచ్చిందంటే తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. ప్రియమైన సంఘమా, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, కష్టకాలముల్లో ఆదుకునే గొప్ప దేవుడు, ఆపత్కాలములలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నీ పరిస్థితిని చూచి నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు, ఆయన మనతో ఉండేవాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ఉంటాను అనలే, ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు క్రియలు మర్చిపోయారట, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మర్చిపోయారట. పోరాటాలలో దేవుని విషయమైన పనుల్లో నిలిచే సమయానికి నిలబడకుండా నిలబడేదానికి బదులు తప్పించుకొని వెళ్ళిపోయారంట. సమయం దాటిపోయిన తర్వాత నీవు చేయాలనుకున్నా నువ్వు ఏ పని కూడా దేవుని కోసం చేయలేవు. నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, ఒక అవకాశం వచ్చింది ఏంటంటే ఇది మందిరానికి సంబంధించిన విషయంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది దేవుని పని అని గుర్తెరగండి. బహుశా వీళ్ళు అనుకొని ఉంటారు, ఏది ఎఫ్రాయిం సంతతి వాళ్ళు, వీళ్ళు అనుకొని ఉంటారు ఏమని, అరే ఈ యుద్ధంలో గెలిస్తే రాజుగారికి పేరు వస్తుంది, మనకేం పేరు వస్తుంది రా అనుకుని ఉంటారు. అవునంటారా కాదంటారా? ఇది సత్యం. ఆ రోజుల్లో దావీదు నాయకుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కష్టపడి గెలిపిస్తే
ఎవరికి గొప్పతనం వస్తుంది? ఆ నాయకుడికి గొప్పతనం వస్తుంది, ఆ రాజుకు పేరు వస్తుంది. కానీ మనకేంటి లాభం? ప్రాణాలకు తెగించి నిలబడి యుద్ధం చేయటం వలన మనకేంటి లాభం అని అనుకొని వాళ్ళు ఏం చేశారంట? వెనుకకు వెళ్ళిపోయారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికో పేరు కోసం మనం మందిరాన్ని కట్టడం లేదు, దేవుని మహిమ కోసం మనం కడతా ఉన్నాం. బైబిల్లో ప్రభు చెప్పాడు తెలుసా, మునుపటి మందిరము కంటే ఈ నీ మందిరములో అత్యధికమైన మహిమ కనపరుచుకుంటాను అన్నాడు దేవుడు. మునుపటి మహిమ వేరు, ఇప్పుడు జరగబోయే మహిమ వేరు. మునుపటి కార్యాలు కొన్ని కార్యాలే మనం చూసాం, ఇక జరగబోయే కార్యాలు భయంకరమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. ఎందుకంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలకు తగ్గట్టుగానే దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆ కార్యాలను చూచి ప్రతి ఒక్కరు దేవుని వైపుకు తిరిగేటంతగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అవును, ఆయన చేయగలడు. మునుపటి మందిరము కంటే కడవరి మందిరము అత్యధికముగా చేయబోతున్న దేవునికి స్తోత్రములు 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 కలుగునుగాక. చూడండి ప్రియులారా, ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఇలాంటి ఆలోచన ఏ ఒక్కరికి ఉండకూడదు. ఎలాంటి ఆలోచన? యుద్ధంలో మనం గెలిస్తే లేదా గెలిపిస్తే మాకు లాభం ఏంటి అనే ఆలోచన ఎవరు కూడా కలిగి ఉండకూడదు. ఈ ఆలోచన ఎఫ్రాయిం సంతతి వారికి కలిగింది కనుక వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు, లోకంలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు జ్ఞాపకంలోనికి తెస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మీకు అప్పగింపబడిన పనులలో దేవుని ఎదుట మీరు నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మలను కూడా ఆశీర్వదిస్తాడు. నిజం, ఇది సత్యం. నాకు వచ్చే ప్రతి పైసా, ప్రతి కానుకలో 3,000 రూపాయలు రానిది, 300 రూపాయలు పక్కకు తీసేస్తా, నా దేవునికి భయపడతా. 3,500 రానివ్వండి, 350 రూపాయలు దశం భాగంగా దేవునికి ఇచ్చేస్తా. నా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడండి. మీరు కూడా ఈ పని చేయండి. మీకు వచ్చే ప్రతి పైసలో దేవుని భాగం దేవునికి ఇవ్వండి, మీ ఆశీర్వాదం ఎట్టిపోదని నేను తెలియజేస్తా ఉన్నా. తృప్తిగా ఉంటారు, మీరు సమృద్ధి కలిగి ఉంటారు, ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంటారండి. ఇది దేవుని మాట, నా మాట కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనలో చాలామంది ఇంకా అదే స్థితిలో ఎందుకున్నామంటే దేవునికి ఇవ్వకుండా ఉండటం వల్లనే. సరిగ్గా దేవుని భాగం కనుక మనం తీయకపోతే అన్నిట్లో తేడాలు వచ్చేస్తాయి. కుటుంబంలో లెక్క పత్రం అనేది ఉండదు, భార్య భర్త అనే భేదాలేమీ ఉండవు. ఎవరు ఖర్చులు వాళ్ళకే ఉంటాయి. పిల్లల ఖర్చులు పిల్లలకి, భర్త ఖర్చు భర్తకి, భార్య ఖర్చు భార్యకి. ఇక డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో మనకి లెక్కపత్రం ఉండదు. మనం నమ్మకంగా ఉంటే అన్ని సమస్తం కూడా సమకూర్చి జరిగించేటటువంటి మహా గొప్ప దేవుడు, మహా గొప్ప దేవుడు. నేను ధైర్యంగా ఉంటున్నాను, ఎందుకంటే పని నాది కాదు, అది దేవునిది. దేవునికి మహిమ కలుగును గాక. నాదే పని అని అనుకుంటే శుభ్రంగా వెళ్ళిపోయి బ్రహ్మాండంగా దర్జాగా లగ్జరీ జీవితం. పొద్దున లేస్తే కారు రెడీగా ఉంటుంది నా రూమ్ ముందు, బ్రహ్మాండమైన ఏసీ కార్లు ఉంటాయి. హ్యాపీగా తిరిగి ఇంటింటికి తిరిగి అలా అలా తిరిగి హ్యాపీగా వచ్చేవచ్చు. కాదు, నా ప్రభు నాకు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే మీ ఆశీర్వాదం ప్రకటించటం, మిమ్మల్ని ఆశీర్వదించటమే నా దేవుడు నాకు ఇచ్చిన పని. ఎలా మీరు ఆశీర్వదించబడతారంటే, మీరు ఇచ్చుట వలన మీరు ఆశీర్వదించబడతారు. ఈ మాటలు చెప్పడానికి, సేవ చేయడానికి నా దేవుడు నన్ను నిలబెట్టాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేనైతే నమ్ముతున్నాను, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. సమయం లేదు పాట పూర్తి పాడాలంటే. చూడండి, ప్రభువాక్యంలోనికి వెళదాం. మనం ప్రభువాక్యంలోనికి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ దేవుడు అంటున్నాడు,
కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. ప్రతి విషయంలో దేవుణ్ణి అడగండి. ప్రతి విషయమే దేవుని పూచో. అడుగుట వల్ల నీకు నష్టమేమీ జరగదు. దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వరకు ప్రభు చెప్తున్నాడు కదా, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. స్థిరంగా ఉండనివాడు స్థిరంగా ఉండలేడు. ఎవరు? ద్విమనస్సు కలిగిన వాళ్ళు. ఇద్దామా వద్దా, చేద్దామా చేయవద్దా, రెండు మనసులు. ఏమండి? సందేహం, అనుమానం. నాకు మనకూకన్ అనుమానం. ప్రభు అంటున్నాడు, ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారంగా దేవునికి ఇవ్వలేను. తమ హృదయమైన నొప్పించలే తాని దొమ్మతో హృదయమే కత్రాక్ సహాయం కనుగలాగతో అత్రాజ్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చెప్తా ఉన్నాడు చూడండి. ప్రభు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరా పడుతున్నాను. लारा सजन सेना में भूल जा रहा लारे मन अवसर छे आ रांग कांचक ओर सामान मध्य ना मुंदु अंटे भविष्यत् अंडी ముందున్న వాటి కొరకు అంటే అర్థం ఏంటో తెలుసా? భవిష్యత్తు. వెనుకున్న వాటి అంటే గతం. గతాన్ని మర్చిపోతున్నాను. నా ముందున్న భవిష్యత్తు కొరకు నేను ఆలోచన చేస్తా ఉన్నాను. నా ముందు నా కుటుంబం ఉంది, నా ముందు నా దేవుడు ఉన్నాడు, నా ముందు నా పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి నేను కాపాడబడాలంటే నా దేవుని మీద నేను ఆధారపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చూడండి 14వ వచనంలో అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే నేను వెళుతున్నాను. ఈ భూమి మీద నా దేవుని గురించి ఏదైనా పని గినక నేను చేస్తే దానికి 100 ఆశీర్వాదం నాకు పైన ఉన్నది. దానిని బట్టి నేను ఇక్కడ పనులు చేయుచున్నాను. నా పౌరసత్వం ఎక్కడ ఉన్నది? పరలోకములో ఉన్నది. ఒక పౌరునిగా, ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక భక్తునిగా, ఒక దైవజనునిగా, ఒక దాసురాలిగా, ఒక విశ్వాసిగా నేను చేసే ప్రతి పనికి అక్కడ నాకు ప్రతిఫలము ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనసులో నాటపడనివ్వండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక చివరిగా నేను చెప్పబోయే మాటలను చూద్దాం. ఇప్పుడు మన మూల పాఠానికి వద్దాం. మన మూల పాఠం ఏంటి? అందరూ తమ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు, చూసుకొనుచున్నారు, కానీ దేవుని కార్యములను మాత్రము చూడటం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం అదే ఉంది. తన సొంత కార్యములను కాకుండా దేవుని కార్యాలను కూడా చూసినటువంటి దేవుని కార్యాలను గురించి ఆలోచన చేసిన భక్తులు ఎవరో చూద్దామా? అర్థమేరిచిగా ఇంకొకసారి చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. తమ సొంత పనులనే కాకుండా దేవుని కార్యాలను కూడా చూసిన భక్తులు ఎవరో వారిని చూద్దామా? అర్థమేరిచిగా అంటే వీళ్ళంట తమ సొంత కార్యాలతో పాటు దేవుని కార్యాలను కూడా చూశారట. అయితే ఎవరు వాళ్ళు? ఎవరు అని చూస్తే, ప్రియమైన దేవుని సంగమా, 1 కొరింథీ 7వ అధ్యాయం 29 నుంచి 31 వరకు. 1 కొరింథీ 7వ అధ్యాయము 29, 30, 31 వచనాలు. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా, ఏడ్చేవారు ఏడవనట్టుగా, సంతోషపడుచున్నవారు సంతోషపడనట్టుగా, కొనేవాళ్ళు తాము కొనినది తమది కానట్టుగా, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చదువుకొసే మహారాజ్ మజ్జ అనుభవించు, కానీ కన్నాయి మతికేలో అనుభవించవచ్చు. తమ అనుభవించచ్చు దేవు కరచాయి పని అప్పుడు కూరేడు మనక
ತಾರ ರಥೋಯಿಸಿದ ಈ ಮಾರ್కొని మార్ దేవు మన తినోజుకో ఇది నాది కాదు, నా దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది, ఇది దేవునిది అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ భక్తులందరూ తాము ఎంత కలిగి ఉన్నా సరే ఆ కలిగి ఉన్నది తమది కానట్టుగా జీవించారట. ఎవరు వాళ్ళు అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి జక్కయ్య. ఎవరంట ఆయన? యేసు ప్రభు కాలంలో. ఎవరమ్మా? జక్కయ్య. ఏం చేశాడు ఆయన? ధనవంతుడైన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినాక తనకు కలిగిన ధనమును తనది కానట్టుగా జీవించాడంట. నమ్మక ముందు సుంకపు గుత్తదారుడు, వడ్డీతో సంపాదించిన ఇదంతా నాదే అనుకున్నాడు. తను ఏ విధంగా సంపాదించినా కూడా అదంతా నాదే అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్మాడో, నమ్మినాక ఆయన చెప్పిన మాటలు చూద్దాం ఒక్కసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. నమ్మినాక, నమ్మక ముందు కాదు, నమ్మిన తరువాత జక్కయ్య నిలవబడ్డాడంట యేసు ప్రభు సమక్షంలో. యేసు ప్రభు అలా ఉన్నాడు, పక్కనే జక్కయ్య కూడా నిలబడ్డాడు. తన మనసంతా ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. ఆయన నిలవబడి ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నాది మాత్రమే కాదు, ఇది నీవిచ్చావు కాబట్టి నీవిచ్చిన దాంట్లో నేను సగం బీదలకి ఇచ్చేస్తున్నాను. అంటే తన సొంతంలో నుండి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే ఇదిగో అది కూడా 4 అంతలు ఇచ్చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటి? నా సొంతంలో నుండి ఇస్తున్నాను. రెండవది ఏంటి? ఎవరికైనా అన్యాయం దాకా మోసం చేసి కనుక నేను సంపాదిస్తే రమ్మనండి, నిలబడమనండి, ఒక్కొక్కళ్ళకి 4 అంతలుగా నేను ఇస్తానన్నాడు. తన దగ్గర ఉన్న సొమ్మంతా కూడా తనది కాదని గ్రహించాడు ఆయన. నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలనుకున్నాడు. సహాయం చేసినోడు ఎప్పుడు చెడిపోడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. త్యాగం చేసినోడు ఎప్పటికీ చెడిపోడు. తన త్యాగానికి ఫలితాన్ని ఇచ్చే దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక ఇంకొక రెండవ వ్యక్తి చూద్దాం. బీద విధవరాలు. ఎవరమ్మా? బీద విధవరాలు. తనకు కలిగిన యావత్తు తనది కానట్టుగా జీవించింది. తనది కలిగినంతా కూడా తనది కానట్టుగానే జీవించింది. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? జక్కయ్య. తనదంతా తనది కాదని ఎరిగి జీవించాడు. రెండవ వ్యక్తి బీద విధవరాలు. కానుక పెట్టి దగ్గరకు వచ్చింది. ఇది దేవుని పని, ఇది దేవునికి ఇస్తున్నాను నేను, ఇది నాది కాదు, నాకు కలిగింది దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇదిగో అని చెప్పేసి ఇచ్చిందంట. లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంది చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసినని వారితో చెప్పాను. కలిగిన దాంట్లో నుంచి ఇవ్వటం వేరు, అసలు లేని పరిస్థితుల్లో ఇవ్వటం ఇంకా గొప్ప సంగతి. యేసు ప్రభు అదే చెప్పాడు. అరే, మీరందరూ ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు, కానీ ఈమెకు లేమి ఉంది, బీదతనం ఉంది, ఇంట్లో ఆర్థిక స్తోమత ఉంది, అయినా సరే ఆమెకు ఉన్నదంతా దేవునికి సమర్పించిందని దేవుడు తన హృదయాన్ని చూసిన దేవుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. తనకు ఉన్నదంతా కూడా తనది కానట్టుగా జీవించింది. బ్రతికితే నేను దేవుని కోసం బ్రతకాలనుకున్నది, నేను చేసే ఈ పని మిగిలిపోవాలి, తరతరాలకు ఇది నిలిచిపోవాలనుకున్నది నిజమే. ఆమె చేసిన పని యావత్ ప్రపంచమంతా కూడా గొప్ప సాక్షిగా ఉండేటట్టుగా చేసింది. జక్కయ్యను కూడా అదే నిలబెట్టింది. హల్లెలూయా. దేవుని కోసం మనం చేసే పనులలో ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇక మూడవ వ్యక్తి ఎవరంటే మహాభక్తుడైన దావీదు మహారాజు. తనకు కలిగినదంతా దేవుని మందిరం పని విషయమై ఖర్చు పెట్టాడు. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని కష్టమును జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు అంటున్నాడు, దేవుడితో దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాకు కలిగిన కష్టములో నుంచి, బాధల్లో నుండి, బాధల్లో నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కనుక నేనేం చేస్తున్నానో తెలుసా? కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం,
నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండు మంచము మీదికి నేను ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను. నా కనురెప్పలకు కునికిపాటు కూడా రానియ్యను. మరి ఏం చేస్తావు? ఏం చేస్తావంటే నీ కోసం మందిరము కట్టబడేదాకా నేను ప్రయాసపడతాను అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒక గుడారములోను ఒకానొక డేరాల్లోనూ నివాసం చేసి తిని. దేవుడు చెప్తున్నాడు, మిమ్మలను పాపములో నుండి శాపములో నుండి విడిపించుకొని కనాను రాజ్యంలోనికి తెచ్చిన నా వరకు, ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు అంటున్నాడు, నేను గుడారాలలో నివసించానయ్యా, డేరాల్లో ఉన్నానయ్యా. ఆలోచన చేయండి, నా కోసం మీరు ఒక మందిరమును కట్టించండి అన్నట్టుగా. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నేను నివాసము చేసి తిని. హగ్గయి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన వీళ్లలో నివసించుట ఇది సమయమా? ఒకరోజు కోటలో ప్రవేశించాడంటండి దావీదు. తాను కట్టుకున్న కోటలో ఇటు అటు తిరిగి, ఏం కోట ఇచ్చాడు దేవుడు నాకు, దేవుడికి స్తోత్రం కలుగును. అరెద్దలే, ఏం కోటనిచ్చాడు దేవుడు నాకు, ఎంత గొప్ప ఇల్లు కట్టుకోవడానికి నా దేవుడు కృప చూపించాడని చెప్పేసి హృదయంలో ఆనందపడతా ఉన్నాడంట. ఒక్కసారి త్రొంగి చూశాడంట. చూస్తే దేవుని మందిరము ఎలా ఉందో తెలుసా? డేరాలాగా కట్టబడి ఉన్నదంట. పూర్తిగా కట్టబడకుండా, అది కూడా డేరాలతో కట్టబడి ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూశాడు, మందిరము ఆ రీతిలో ఉంటే, దేవుని నివాసం అలాంటి స్థితిలో ఉంటే, ఈ కోటలో నేను ఉండటం నా దేవునికి దృష్టి అది మంచిది కాదనుకున్నాడంట. అప్పటి నుంచి ఆయన తీర్మానం చేసుకున్నాడు, నా మంచము నేను ఎక్కను, నా గుడారంలో నేను నివాసము ఉండను, నా కంటికి నిద్ర కూడా రానీను. మరి ఏం చేస్తాడు? ఏం చేయాలంటే పని చేస్తా, సంపాదిస్తా, నా దేవుని మందిరానికి ఖర్చు పెడతానని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడంట. ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాకుండా నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు కష్టపడ్డాడంటే మందిరం కోసం కష్టపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళంతా కూడా తాము కలిగినది తమది కానట్టుగానే జీవించారు. తామకు కలిగినది తమది కానట్టుగానే జీవించారు. మరి ఈరోజు మనకు కూడా చాలా ఉన్నాయి. ఇదంతా మా కష్టం, నేను సంపాదించుకున్నా, ఇది నాది, మంచిది నీదే. కానీ దానికి నీకు ఇచ్చినటువంటి ఆ దేవుని విషయంలో నువ్వు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు? నీకు ఇచ్చిన అన్ని నీకు ఇచ్చాడు, మా బాగానే ఉంది, అది దేవుడే నీకు ఇచ్చాడు, నీకు తెలుసు, మంచిదే. కానీ ఇచ్చిన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? త్యాగం మీరేం చేస్తున్నారు అని అడిగితే జవాబేంటి? ఓను స్వేచ్ఛగా బట్టి తీనో హం కత్తలాందాహం. ఉన్న దాంట్లో నుండే దేవుని భాగం దేవునికి తీ, నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అవకాశం అనేది ఒకేసారి వస్తుంది. ఆ మందిరం కట్టబడిన తర్వాత నువ్వు ఇయ్యాలన్నా కూడా నీ మనసు ఒప్పదు. నా ప్రభునామను బట్టి చెప్తున్నాను, మనం దేవుని కోసం ప్రయాసపడదాం. ఇప్పటి వరకు వచ్చిన సహాయం ఏదో వచ్చింది, దేవునికే మహిమ కలుగును గాక. ఇక ముందు ఇక సహాయం అందుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే 2-3 సార్లు నేను అడిగాను, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతటితో సరిపెట్టుకోమన్నట్టుగా మాట్లాడారు. మంచిది, చాలా సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలి. సహాయం చేసిన వాళ్ళు ఆశీర్వదించబడటం కాదు, కానీ ఇక ముందు మనం సహాయం చేయటం ద్వారా మనము కూడా ఆశీర్వదించబడాలి. దేవునికే మహిమ కలుగును గాక. మన ముందు ఒక పని ఉంది, దాన్ని మదిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే సహాయం కూడా చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. తమ సేనమే డిక్లేర్ కరుని, ఇది అత్రాస్ దేవడం, ఇంత ఇవ్వాలి, ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని నేనైతే చెప్పను. మీ ప్రేరేపణ కలిగిన దాని కొద్దీ మీరు చేయగలిగింది చేయండి. అది స్థిరస్థాయిగా నిలబడటం మాత్రమే కాదు, కానీ దేవుని జ్ఞాపకాలలో అవి నిలిచి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా.
నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. అందరం పాడదాం, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే ఈ బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. హల్లెలూయా. మనకి ఏది ఉన్నా అదంతా మనకు దేవుడు అనుగ్రహించిందే, మనకు దేవుడు అనుగ్రహించిందే. నా జీవితంలో ఏమండి దిక్కు దిశ లేదు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో, అడుక్కొని తిన్న పరిస్థితుల్లో కూడా నా ప్రభు నామంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే ఏ స్థితి, ఇప్పుడున్న స్థితి ఏంటి? దేవునికే మహిమ కలుగునుగాక. ఎప్పుడు అన్యాయస్తుడు గాడు, మనల్ని మేలే చేస్తాడు కానీ కీడు మాత్రము, నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా మాత్రము ఉంచడు. అది ఎవరైనా సరే, ఎవరైనా సరే. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు గనుకనే. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ స్థితిలో ఉన్నాం. మన ఒకసారి ఆలోచించండి, మన ఏ స్థితి? కూలికి వెళ్ళే స్థితి. మనది ఏ స్థితి? సుతారు పనికి వెళ్ళే స్థితి. మనకి లోగడ ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉన్న స్థితి కలిగిన వారిని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఆ స్థితిని చూడండి, ఈ స్థితిని ఆలోచించేయండి. ఎవరిచ్చారు ఈ స్థితి? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇక చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు కూడా తాను కలిగినది యావత్తు తమది కానట్టుగానే జీవించారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? జక్కయ్య. రెండవ వ్యక్తి ఎవరు? విధవరాలైన పీత విధవరాలు. మూడవ వ్యక్తి ఎవరు? రాజైన దావీదు మహారాజు. నాలుగో వ్యక్తులు ఎవరైనా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారపు సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జాగ్రత్తగా విందాం. తూర్పు దేశపు జ్ఞానులు భయభక్తులు కలిగి దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఏం చేశారో తెలుసా? తమ యొక్క హృదయము అనే పెట్టెలను విప్పారంట. తమ హృదయం అనే పెట్టెలను విప్పారంట. మొట్టమొదటిగా హృదయములో రావాలి, ఇవ్వాలి అనే మనస్సు. ఆ మనస్సు నీకు కలిగి ఉండకపోతే నువ్వు పెట్టే దగ్గర కూడా వెళ్ళవు. ఓ కోతిలి అని చూడని తారు జీవం పక్కడ ఇవేని మనసు పుట్టదు. ముందు హృదయంలో రావాలి ఆ మనస్సు, ఇవ్వాలి అనేది. తూర్పు దేశపు జ్ఞానులు మొట్టమొదటిగా తమ హృదయాలను విప్పారు. హృదయం అనే పెట్టెలను విప్పి కానుకలను దేవునికి సమర్పించారు. అయితే ఈ రోజుల్లో కొంతమంది భక్తులు దేవునికి ఇవ్వవలసిన కానుకల విషయంలో హృదయం అనే పెట్టెలను విప్పటలేదు, కానీ కానుక పెట్టెలను మాత్రం రాకపోతే పగలగొట్టి మరీ విప్పుతున్నారు. అలాంటి వారు లేకపోలేదు ప్రియులారా. హృదయం అనే పెట్టెలను కాదు విప్పేది. ఇప్పుడు దాకా మనం దశమభాగం ఎంత ఇచ్చామో తెలియాలి, ఇప్పుడే తెలియాలి. అప్పుడు దాకా కాదు, ఇప్పుడే తెలియాలి. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెట్టెను కూడా పగలగొడతారు. హృదయాలను కాదు, పెట్టెలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు లేకపోలేదు. అలాగా ప్రయత్నాలు చేసి దోచుకుంటున్నారే కానీ తమ అంతరంగంలో దేవునికి ఇవ్వవలసిన హృదయం అనే పెట్టెను మాత్రం వాళ్ళు విప్పరు. ఇప్పుడు అక్కడ దాకెందుకు? మనం ఉన్నాం, మన సంఘం ఉంది. ప్రతి నెల దేవుని భాగం దేవునికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం. ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఆ భాగాలు తీస్తున్నారు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయాలు తెరవబడునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇది దేవుని పని, ఇది దేవునిది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని విషయంలో అందరూ కాదు సుమా, కొందరే పెట్టెలు విప్పేవాళ్ళు ఉంటారు. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక ఉంటే ఈసారి నేను పెట్టెను మాత్రము విప్పను. ఆ రోజు వచ్చేదాకా నా హృదయమును విప్పి
నా ప్రభువుకి నేను సమర్పిస్తాను అనే ఆలోచన కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇక చివరి భాగంలో 2 కొరింథీ లాస్ట్ మాట, చివరి మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీ, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. ఎన్నో వచనం అండి? 7వ వాక్యం. ఒకసారి చూద్దాం. कोणी सदमान सहाय करो का? ఎందుకు ఈ మాట అంటే మీరు చదివితే బైబిల్లో ఉంది అని అందరికీ తెలుస్తుంది. నేను చదివినా కూడా తెలుస్తుంది. నమ్మారు కాబట్టే వింటున్నారు. నేనే చదువుతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు సంతోషముగా ఇచ్చువారిని ప్రేమిస్తాడు, అంటే ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలన్నింటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిచారకులు దేవుని సన్నిధిలో సిద్ధపడండి. ప్రభు బల్ల యొద్దకు చేరుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. సహోదరుడు డానియేల్, జకర్యా, మార్కురాజు, యోసెప్పు, మీరు సిద్ధంగా ఉండండి. దేవుని నామాన్ని మహిమపరచాలని